అబ్బాయి రాశాడు, జ్వరం వచ్చిందయ్యా ఇంటికి వెళ్తానన్నాడు. జ్వరం వచ్చింది ఇంటికి వెళ్తా, అయ్యా మా అమ్మ నాన్న చూడాలని ఉంది ఇంటికి వెళ్తానంటే తప్పులేదు. జ్వరం వచ్చింది ఇంటికి వెళ్ళిపోతానంటే, అంటే ఈ అబ్బాయి జ్వరం తగ్గాలంటే ఇంటికి వెళ్తే తగ్గుద్ది, అంతే. గుత్తిశాలలో తగ్గదన్నమాట, గుత్తిశాలలో తగ్గదన్నమాట జ్వరం. నిన్న శుక్రవారం ఒక ఆమె 2 కాళ్ళు పడిపోయినామే వీలు చైర్లో, ఆ చైరు గెంటుకుంటూ తీసుకొచ్చామే. ఆమెకి ఒక ఇంజక్షన్కి 1,00,000 రూపాయలు అడిగారట. 5 ఇంజక్షన్లు చేయాలన్నారు డాక్టర్లు. 5 ఇంజక్షన్లు చేయాలని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చెబితే వీలు చైర్లో తీసుకొచ్చినామే నిన్నటి వారం నడిచొచ్చి మైకు పట్టుకుని సాక్ష్యం ఇచ్చింది. వీడియో ఉంది కదా. బోలో యేసు మహారాజుకో దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. కాళ్ళు పడిపోయినామే, కాళ్ళు పడిపోయి గమనించాలి. కర్నూలులో పెట్టారట, ఆ యొక్క గద్వాల్లో పెట్టారు. ముందు గద్వాల హాస్పిటల్, కర్నూలు హాస్పిటల్, ఆ తరువాత హైదరాబాద్ హాస్పిటల్. హైదరాబాద్లో ఇదిగో ఈమె. గమనించే మాట ఏమిటంటే, హైదరాబాద్లో ఇంజక్షన్కి వచ్చి 1,05 ఇంజక్షన్లు వేయాలన్నారు. అలాంటి ఆమెను దేవుడు నడిపించారు. ఆమె వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరచి. బోలో యేసు మహారాజుకు. మరి అబ్బాయి జ్వరం తగ్గటానికి ఎక్కడికి వెళ్తాడట? ఇంటికి వెళ్తాడట. నేను చెప్పాను, బాబు వెళ్ళు, గుత్తిశాలకు ఎవరైనా జ్వరంతో వస్తే మీ ఇంటికి పంపించేస్తాం అని చూస్తున్నాడు నా వైపు. ఎందుకంటే మీ ఇంటికి వెళ్తే జ్వరం తగ్గుద్ది కదా, మీ ఇంటికి వెళ్తే జ్వరం తగ్గుద్ది కదా అంటే, అయ్యా ఏదో చూచొద్దామని ఆ మాటను వెళ్ళు, ఇంటి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళు అంతే.